పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నీ నమ్మితిన్ నా దేవా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనై ఆరాధనా, యేసువా ఆరాధనా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశామయ్యా. నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా. నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా. నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసే గొప్ప దేవుడు, మన
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు. శుభం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా. స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజాధిరాజుకే స్తుతి కీర్తిస్తుకే ఆరాధనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది చూడలనా వేలాది పొట్టెల్లనా. ఏడాది చూడలనా వేలాది పొట్టెల్లనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. బతుకున్నాగా కలిగినా, అయ్యా ఎంతో ఆదరిస్తున్నావయ్యా. అయ్యా ఎంతగా నీ కృప చూపిస్తున్నా, ఎంతగా నీ కనికరం చూపిస్తున్నావయ్యా. అయ్యా నా మనకున్నాడు. ముదిమి వచ్చే వరకు చక్కని ఎత్తుకుని వాడను నేనే అన్నా దేవుడు. ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇశ్రాయేలీయుల్ని భుజాల మీద మోసిన దేవుడు. వారి చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు మాసి. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మొన్న బుధవారం లెక్కిని హాస్పిటల్ తీసుకెళ్తే మరి స్టాండింగ్ తీయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. మరి అయితే ఆ టెస్ట్లో ఏం తేడా ఉండకూడదని నేను ప్రార్థన చేసుకుని సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అని అమ్మగారు కూడా చెప్పాను. అమ్మగారు కూడా ఏం కాదులే అని చెప్పారు. అలాగే వెళ్ళాం. మరి టెస్ట్లో ఏం తేడా లేదు, అంతా నార్మల్గానే ఉన్నాయి అని చెప్పారు రిపోర్టుల్లో. మరి కాళ్ళు అయితే వాపు వచ్చేస్తున్నాయి, బాగా నీరు వచ్చేస్తున్నాయి. మరి మీ అందరూ లక్కీ గురించి ప్రేయర్ చేయండి. మరి ఆ బిడ్డ ఇవాళ పుట్టినరోజు, మీ అందరూ ప్రార్థనలో పెట్టండి. ఆ బిడ్డ క్షేమంగా ఉండాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మీ అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన. మీ అందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే 3 వారాల నుంచి నాకైతే ఒంట్లో బాగుంటలేదండి. బాగా ఏంటో అదొక రకమైన గుండెల్లో దడాను, అదొక రకమైన వేదన కింద ఉండేదండి. నేను అమ్మగారితో చెప్పాను. అమ్మగారితో చెప్పినప్పుడు అందరూ ప్రార్థనలో పెట్టండి అన్నారు. ప్రార్థనలో పెట్టారు. అలాగే దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. 4-5 రోజుల నుంచి బాగానే ఉంది ఒంట్లోను. దేవుడి స్తోత్రం, నన్ను స్వస్థపరిచాడు. అలాగే నా నడువు నొప్పి కూడా తగ్గాలని, నీరసం మీద కొద్దిగా నడువు నొప్పి వస్తుందండి. నడువు నొప్పి కూడా తగ్గాలని మీ అందరిలో అందరం ప్రార్థనలో పెట్టండి. అలాగే మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరినీ ఏడుకుంటున్నాను. ఇదే నా సాక్ష్యం. దేవుడు దీవించుకుంటాను. దేవుడి స్తోత్రం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకెంతో బలహీనత వచ్చినప్పుడు దేవుడు ముట్టి స్వస్థపరిచాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలాగే నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి, మంచి పని సిద్ధపరచాలని. నా కోసం మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఇదే